మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వేలాది సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి పంపిణీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కుమారుణ్ణి గెలిపించేందుకు ఈ కుట్రకు తెరలేపారని తెలుస్తోంది. ఎంఆర్ఓ కార్యాలయంలోనే నకిలీ పట్టాలను ముద్రించారని, వాటిపై బదిలీపై వెళ్లిన ఎంఆర్ఓ సంతకాలు చేశారని తెలుస్తోంది. లేని సర్వే నెంబర్లతో నకిలీ పట్టాలను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. రోడ్డు, చెరువు గట్లు, శ్మశాన వాటికల సర్వే నెంబర్లతో పట్టాలు రూపొందించారని, వాటిపై జగన్ ఫోటోను కూడా ముద్రించినట్లు గుర్తించినట్లుగా సమాచారం. మొత్తం 10,000 నకిలీ పట్టాలను గుర్తించడంతో ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే పట్టాలను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు పడింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పేర్ని నాని తన కుమారుణ్ణి ఎన్నికల్లో గెలిపించడం కోసం వేలాది సంఖ్యలో అంటే 10,000 వరకు కూడా నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేసి పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా చూసుకుంటే పేర్ని నాని ఆయన కుమారుడు గెలుపు కోసం కూడా దాదాపుగా 10,000 నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేసి, అంటే ఏ సర్వే నెంబర్ కానీ లేకపోతే ఎటువంటి ఆధారాలు కానీ ఎవిడెన్స్లు కానీ లేకుండా ఒక బోగస్ సర్వే నెంబర్ని, బోగస్ సర్టిఫికెట్లను సృష్టించి 10,000 ఇళ్ల పట్టాలని తయారు చేసి ఎన్నికల సమయంలో 5,000 మందికి పైగా పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో మాజీ మంత్రి అంటే అప్పటి మాజీ మంత్రి ఇప్పటి మంత్రి కొల్లు రవీంద్ర చాలా అడావుడి చేశాడు. కొద్ది కాదు గొప్ప కాదు, చాలా రకాల అడావుడి చేశాడు. ఆ నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పట్లో వీఆర్ఓ కార్యాలయంలో అర్ధరాత్రి పూట వెళ్ళి తనిఖీలు చేసి ఆందోళన చేసిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే వెత్తట్లేదు కొల్లు రవీంద్ర. సో ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు అయితే తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు గెలుపు కోసం కూడా నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేశారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. జగన్ ఫోటో వేసి జగన్ ఏదైతే నిజంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ఎటువంటి పత్రాలను, ఎటువంటి నామ్స్ని, ఎటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారో వాటన్నిటిని యథాస్థితిగా కూడా అంటే డూప్లికేట్ ఫేక్ పట్టాలను తయారు చేసి 5,000 మందికి పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరొక వైపు ఈ అంశం వెలుగులోకి రావడంతో ఇప్పటికే వీఆర్ఓని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంఆర్ఓ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అతని పాత్రపై కూడా ఏ మేరకు ఉందనే దానికి సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో నిన్న ఈరోజు విచారణ కొనసాగుతూ ఉంది. ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు, అలాగే ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆయనపై కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఇవ్వాలా లేకపోతే సిఐడితో దర్యాప్తు చేయించాలా అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా మరొక ఆలోచన చేస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకు నానితో ఆయన కాంప్రమైజ్ అయ్యారు, లేకపోతే ఏంటి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారానికి సంబంధించి కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో పేర్ని నానిని ఏ రకంగా బయట ఉంచుతారు, ఎందుకు ఆయనపై కేసు నమోదు చేయలేదు, ఒకే అంశానికి సంబంధించి ఒకే జిల్లాలో జరిగిన అంశానికి సంబంధించి వేరువేరుగా ఏ రకంగా వ్యవహరిస్తారని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు అధికారులు. రైట్ శివ, ఈ నకిలీ పట్టాలు పొందిన వారు ఎవరైనా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారా? ఈ వ్యవహారానికి సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎన్నికల ముందే ఈ అంశానికి సంబంధించి తమకి సైట్ కేటాయించాలి, తమ పట్టాలు పై అనుమానాలు ఉన్నాయని చెప్పి అప్పట్లోనే అంటే ఎన్నికలకు ముందే పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేపట్టిన తర్వాతే అప్పట్లోనే ఒక వీఆర్ఓను సస్పెన్షన్ చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఎన్నికల ముందు జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం, అట్లా అన్ని రకాల అంశాలకు సంబంధించి అప్పుడు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కొంతమంది లబ్ధిదారులు మళ్ళీ రెవెన్యూ అధికారుల
కార్యాలయం చుట్టూ తమ సైట్ చూపించాలి, తమకు స్థలం ఎక్కడించారో చూపించాలని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో వ్యవహారం మరొకసారి వెలుగులోకి రావడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే విచారణ జరిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడి ఎన్నికల్లో తన కుమారుడి గెలుపు కోసం నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుమారు 10,000 వరకు నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఒక విఆర్ఓ పైన సస్పెన్షన్ వేటు కూడా